సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్ మెట్టకూరు ధనంజయరెడ్డి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన అధ్యక్షులు, డైరెక్టర్ల బృందం రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేయాలని ఆకాంక్షించారు. సహకార సంఘం ద్వారా రైతులకు సకాలంలో రుణాలు, ఇతర సేవలు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, విజయ్ కుమార్ నాయుడు, సంజి కిష్టయ్య, పార్థ సారథి, గోపాల్ రెడ్డి, ధనంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ ఆధ్వర్యంలో ఈ సొసైటీ కనీసం మీ పులివేల గురించి అయినా కూడా మీరు మాట్లాడాల్సిన ప్రయోజనాలను, రైతుల అభివృద్ధిని మరియు సహకార చట్టం పరిధిలోని సంఘంలోని రైతులకు, సభ్యులకు నిజాయితీ వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన శ్రీ కరుకూరు గోపాలకృష్ణ అనే నేను రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన చూడండి ప్రమాణ స్వీకారానికి కోఆపరేటివ్ వ్యవస్థ మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో పుట్టినటువంటి కోఆపరేటివ్ వ్యవస్థ మన దేశంలో దాదాపుగా 150 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మనకి చిన్న సన్నకారు రైతులకి, పేద బడుగు బలహీన వర్గాల రైతులకి సేవ చేసేదానికి ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1960 ముందు, అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ రాకముందు ఈ సహకార సంఘాలు ఈ మన రైతు సోదరులకి ఎంతో ఉపయోగపడినటువంటిది. ఆ రోజు ధనికుల చేతిలో ఉన్నటువంటి డబ్బు తీసుకొని వడ్డీలు కట్టలేక ఎంతోమంది రైతు సోదరులు ఆ పొలాలను కూడా ధనికులకి ఇవ్వడం జరుగుతున్న పరిస్థితులు ఈ సహకార సంఘాలను ఆ రోజు ఆ రైతులకి ఉపయోగపడతా వచ్చాయి. తర్వాత 1960 తర్వాత ఈ సహకార సంఘాలని పట్టించుకోవడం నాదుడు లేదు. ఈ మధ్య దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి రాష్ట్రంలో కూడా సహకార శాఖ ఒక మంత్రిగా ఉంటున్నాడు. గత 5 సంవత్సరాల క్రితం నేషనల్ గవర్నమెంట్లో కూడా సహకార శాఖ ఈరోజు మనకు అమిత్ షా నిర్వహిస్తున్నాడు. అంటే ఈ సహకార శాఖని నేషనల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఎంత ఎక్కువగా మనకి సహాయం చేయాలని చూస్తుందో మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు నేషనల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్లో మనకు రావాల్సినటువంటి యూరియా వచ్చింది. కానీ మనం ఎకరాకు 3 బస్తాలు వాడాల్సిన యూరియాని ఈరోజు దాదాపుగా 10 బస్తాలు వాడుతా ఉన్నాం. దానివల్లనే ఈరోజు మనకి యూరియా షార్టేజ్ తప్పక నిజంగా యూరియా ఇవ్వకపోవడం అనేది తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలకి నేను చెప్తా ఉన్నాను. నిజంగా కూడా యూరియా ఎంత వాడాలనేది గైడ్లైన్స్ చూడండి, వ్యవసాయ శాఖ సంప్రదించండి. మీరు గూగుల్లో కూడా పోయినా కూడా ఒక ఎకరాకి ఎన్ని బస్తాలు యూరియా వాడాలని తెలుస్తుంది. దాన్ని బట్టే గవర్నమెంట్ యూరియా ఇస్తుంది. మన రైతు సోదరులు కూడా యూరియా వేస్తే ఎక్కువ పంట వస్తుంది, ఎక్కువ ధాన్యం వస్తుంది అనే ఉద్దేశంతోనే ఎక్కువగా యూరియా వాడటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా రైతులకి ఎన్ని బస్తాలు కావాలని కూడా ఇచ్చేదానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విధంగానే మనకి ఈరోజు డిమాండ్ ప్రకారమే సప్లై కూడా చేస్తుంది. ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ తెలియజేసినట్టు గత 10 రోజుల నుంచి మనకు పండగ వాతావరణం మొదలై పిఎస్సిఎస్ కానీ ఏఎంసీ చైర్మన్లు కానీ అందరూ ఎన్నికైనందుకు, వీళ్ళందరికీ పదవులు వరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఉయ్యాల ప్రవీణ్ గారు చెప్పినట్టు రైతు సోదరులకి అండగా నిలబడడానికి పదవులు వచ్చినందుకు మీ అందరూ అదృష్టంగా భావించాలి. మీ అందరూ కూడా రైతు సోదరులకు అనుగుణంగా పనిచేస్తూ
మీకు ఇచ్చిన పదవుల్ని ఒక వరంగా తీసుకొని ఒక బాధ్యతగా రైతు సోదరుల కోసం పనిచేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత విజన్ ఉన్న నాయకుడో మనకే కాదు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, వైసీపీ ప్రభుత్వానికి తెలుసు. ఆయన ఈ రోజు గురించి ఎప్పుడూ ఆలోచించరు. గతంలో మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది ఎప్పుడూ ఆలోచించే విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అది మనం గతంలోనే ఆయన నాయకత్వంలో చూసాం. ఈరోజు కూడా 2024లో మనకు విజన్ 2047 అని 2047 గురించి ఈ రోజు నుంచే ఆయన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, అన్నం పెట్టే అన్నదాతని ఎప్పుడూ ఆయన ప్రిఫరెన్స్ ఇస్తూ ముందుకెళ్తూ ఉంటారు. రైతు సోదరులకి ఎప్పుడు కూడా ఆయన అండగా నిలబడుతూ ఉంటారు. మరి మన ఐకమత్యమే మనకు బలం, మన ఐకమత్యమే మనకు బలం. మరి అది నిరూపించారు 2024లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మనం అందరం కూడా సమన్వయంగా సమిష్టిగా పనిచేసిన దానివల్లే ఆ దుర్మార్గమైన పరిపాలనని, ఆ దుష్ట పరిపాలనని, ఆ రాక్షస పరిపాలనని మరి అంతమొందించగలిగా. కానీ మనలో ఏమాత్రం ఐక్యత లేకుండా ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో సాధించలేమని చెప్పని కూడా మనం చేస్తూ ఉండాలి. మరి మీరందరూ కూడా ఆలోచించండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ తోటి అయిపోవడం వల్ల రేపు సర్పంచుల ఎన్నికలు వస్తున్నాయి, అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మనం ఏ విధంగా అయితే 2024లో చంద్రబాబు గారి నాయకత్వంలో నెలవల విజయశ్రీ గారిని ఏ విధంగా అయితే మనం సమిష్టిగా గెలిపించామో, రాబో ఎన్నికల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా ఎవరిని అభ్యర్థిగా పెట్టినా, ఎవరిని క్యాండిడేట్గా నిర్ణయించినా చంద్రబాబు గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.